లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించేస్తాం. మా పిల్లల కోసం చేశాను అనమాట. ఇక్కడ క్యాప్సికమ్, ఒక చిన్న ఆనియన్, తర్వాత బీన్స్, క్యారెట్, క్యాబేజీ, గ్రీన్ పీస్ మనకి ఇప్పుడు బాగా దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా గ్రీన్ పీ, టమాటో పౌడర్. ఇదైతే ఆప్షనల్ అనమాట, కొంచెమే వేస్తున్నాను నేను టేస్ట్ కోసం. ఇది హెల్దీ కాదు కోసం పెప్పర్ కూడా దంచి పక్కన పెట్టేసుకున్నాను. మార్చమని అంటున్నారు, సో నేనైతే ప్యాన్ ఖచ్చితంగా మారుస్తాను. ప్రస్తుతానికైతే ప్యాన్ ఆప్షనల్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసాను. కొంచెం రైస్ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అవ్వాలన్నమాట. ఇవి కుక్ అయిన తర్వాత మనం లాస్ట్ సాల్ట్, పెప్పర్ వేసుకోవాలి. పౌడర్ కొంచెం సాల్ట్ అయితే వేసి, దీంట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది వేసేటప్పుడు జాగ్రత్త. సో నేను అదైతే ఓన్లీ ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. పెంచామన్నమాట స్ప్రింగ్ ఆనియన్స్. ఆనియన్ నుంచి బయటకు వచ్చినాయి కదా చిన్నవి, అవి వేసాను. సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మన ఫ్రైడ్ రైస్లో వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా బటర్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.